నమస్తే పబ్లిక్ అందరు మంచిగున్నారా? సిటీ మా చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినాయి కాబట్టి మన ఛానల్ మార్వకుండా వార్తలు పురాగా ఓడ్చేదాకా చూస్తూనే ఉండుర్రి. సరే మరిగా ఎప్పట్లకనే కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. నిండు మనసుతోనే నేనే కింద కూర్చున్నానన్నాడు బట్టి సారు. ఇప్పటికైనా ఒడుస్తుందా మరి యాదాద్రి గుళ్ళ జరిగిన వివాదము? సమస్యలన్నీ తీర్వాలని ధర్నా చేసిరు అంగన్వాడీ ఉద్యోగులు. సర్కారు ఇప్పటికైనా అద్భుతంగా మారుస్తుందా మరి అంగన్వాడీ కేంద్రాలు? సర్కారు దవాఖానకత్తే పట్టించుకోకుండా సిబ్బంది దవాఖాన ముంగట్నే ప్రసవం అయింది ఓ తల్లి. చిట్టీలు ఎంచుకొని ఇస్తలేరని పైసలు న్యాయం చేయాలని ధర్నాకు దిగిర్రు బాధితులు. బోటి కూర కొనేందుకు సీఎం దగ్గరికి పోతున్న గంగులు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితోనట్టుగా మంత్రులు ఎమ్మెల్యేలు యాదాద్రి నరసన్న దర్శనానికి పోయినరు కదా. ఇగడ సీఎం దంపతులు మంత్రులంతా ప్రత్యేక పూజలు చేసిర్రు. ఈ పూజలు జరుగుతుంటే సీఎం దంపతులు మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుర్చీల మీద కూకుంటే బట్టి సారు చిన్నపీట మీద కూకున్నాడు. ఇక దీని మీద చాలా మంది మాట్లాడుకుంటా దళిత మంత్రి కాబట్టే కింద కూకుండా పెట్టిరని మస్తు మంది కామెంట్లు పెడుతున్నారు. మరి ఇక దీని మీద బట్టి సారు ఏం మాట్లాడిండో అరుచుకోవాలే కదా. చలో పాండ్రి మరి. నిజంగా ఏ దేవుడి దగ్గర భక్తి శ్రద్ధలతో కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకునే కార్యక్రమంలో భాగంగా కావాలని నేను కింద కూర్చొని వారి ఆశీర్వచనం తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నా మనస్ఫూర్తిగా మనసు నిండా ఉన్నటువంటి ఆ పేదలకు ఇచ్చేటువంటి ఇళ్ల కళ నిజమైనందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం నేనే కావాలని అక్కడ చిన్న పీట మీద కూర్చొని వారికి మనస్ఫూర్తిగా నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పే కార్యక్రమంలో నేను ముందుకు వెళ్ళాను. కానీ దురదృష్టం సరే ఆ చిన్న ఫోటోని తీసుకొని రాష్ట్రంలో చాలా మంది ట్రోల్ చేశారు. వారందరికీ నేను సహృదయంతో కృతజ్ఞత తెలియజేస్తాను. నిజమే, మీరు మనసుకి కష్టపడి ఉండొచ్చు, కానీ ఇది ఎవరో కావాలని చేసినటువంటి కార్యక్రమం కాదు. నేను ఈరోజు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసిస్తా ఉన్నాను. నేను ఎవరికో తల వంచేవాడిని కాదు, ఎవరో పక్కన కూర్చోబెట్టేవాడిని అంతకంటే కాదు, ఆత్మగౌరవం చంపుకునేవాడిని కాదు, ఎవరికి కూడా ఆత్మగౌరవం కిందికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసేవాడిని కాదు. సౌహృదయంతో దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ. ఇన్న రానులా అదేం లేదు, నన్ను ఎవరు అవమానించలే, నేనే కావాలని చిన్నపీట మీద కూర్చున్నాను పెద్ద మనసుతో వివరణ ఇచ్చిండు డిప్యూటీ సీఎం బట్టి సారు. ఎవరో ఒక ఫోటో తీసుకొని దాన్నే కావాలని ఇట్లా ట్రోల్ చేసిండ్రు. అది చూసి ఎవరి మనసు అన్న బాధపడితే బాధపడొచ్చు, కానీ నన్ను ఎవరు చిన్నతనంతో చూడలేదు, చిన్నపీట మీద కూర్చుండబెట్టలేదు, నేనే కావాలని కూర్చున్నా అని చెప్పి లొల్లికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసిండు. గతంలో కేసీఆర్ కొప్పులేశ్వర్ ను పక్కకు జరగమన్నప్పుడు దళితులను అవమానించిండ్రని కాంగ్రెస్ వాళ్ళు ఏ రేంజ్ లో ప్రచారం చేసిండ్రో దానికి రెట్టింపు రేంజ్ లో బట్టి సారు కింద కూర్చున్న ఫోటోను చూపించి బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేద్దామని చూసిండ్రు. కాకపోతే అది పార్టీకి నష్టం కలిగిస్తుంది అనుకున్నాడో లేకపోతే మరి నిజమే చెప్పిండో బట్టి సార్ గాని మొత్తానికైతే మళ్ళా దీని గురించి ఎవరు మాట్లాడకుండా చేసిండు. ఒక్క ప్లేట్లనే రాహుల్ గాంధీ బట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ తినే వీడియోలను కాంగ్రెస్ వాళ్ళు పోస్ట్ చేసి ఇది మా పార్టీల సమానత్వం అని చెప్పే ప్రయత్నం చేసినా అది జనాలు పెద్దగా పట్టించుకున్నట్టు కనబడలేదు. అందుకే ఏకంగా బట్టి సారే రంగంలో దిగి ఇట్లా క్లారిటీ ఇచ్చిండు. మరి ఇది ఎంతవరకు జనాలకు పోతుందో తెలియదు, కానీ నిన్న బట్టి సారు కింద కూర్చున్నాడనే ముచ్చటైతే మాత్రం ఇంటర్నెట్ లో బాగానే తిరిగింది. చూడాలి మరి బట్టి సారు వివరణ ఇచ్చినాక దీని మీద మళ్ళీ ముచ్చట్లు బయటికి వస్తాయో. ఊళ్ళల్లా అంగన్వాడీ ఉద్యోగులు చేసే పనుల లిస్టు శాంతాడంత ఉంటుంది, కాకుంటే వాళ్ళకిచ్చే జీతాలు మాత్రం జానడంత కూడా ఉండయి. జీతాలు ఎంత తక్కువ ఇచ్చినా వాళ్ళతో చేయించుకునే పనులు మాత్రం ఏ సర్కార్ వచ్చినా తగ్గియది. ఇప్పుడు కొత్త సర్కార్ అంగన్వాడీల పనితీరును ఇంకింత మెరుగ్గా చేద్దామని ఉపాయం చేస్తున్నది కదా. ఇక ముచ్చట్ల అంగన్వాడీలు ఏం చేసిర్రో చూడుండ్రి.
ఇగో ఈడ అంగన్వాడీ ఉద్యోగులంతా ఎందుకు ధర్నా చేస్తున్నారంటే అంగన్వాడీ కేంద్రాలల్లా సీసీ కెమెరాలు పెట్టద్దు, బయోమెట్రిక్ విధానాన్ని కూడా రద్దు చేయాలి, అట్లనే అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలనే డిమాండ్తోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముంగట అంగన్వాడీ ఉద్యోగులంతా ధర్నాకు దిగిండ్రు. అంగన్వాడీలల్లా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి, అట్లనే పెరుగుతున్న ధరలకు తగ్గట్టు కనీస వేతనం 26,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేసిర్రు. ఇక 5 ఏళ్ల కింద మాకు ఫోన్లు ఇచ్చిర్రు, ఇప్పుడు అవి పనిచేస్తలేవు కాబట్టి కొత్త ట్యాబ్స్ ఇయ్యాలి, అట్లనే ఉద్యోగులందరికీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పియాలి, వయోపరిమితి అయిపోయిన మహిళలు కూడా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇచ్చి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో బయోమెట్రిక్ విధానము అట్లనే సీసీ కెమెరాలు పెడతా అని చెప్పేసి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అనేక సంవత్సరాల నుండి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని చెప్పేసి, అట్లనే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, పదోన్నతి కల్పించాలని, అట్లనే అంగన్వాడీ కేంద్రానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, టీఏడిఏలు గత ప్రభుత్వం ఆపేసింది ఇవ్వాలని చెప్పేసి, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని చెప్పేసి అనేక అంశాలు అంగన్వాడీ కేంద్రం నిర్వహణ చేయడం కోసం ఏర్పడుతున్న ఇబ్బందులన్నింటినీ కూడా ప్రధాన డిమాండ్లుగా పెట్టి అనేక మార్లు మేము ధర్నాలు చేసాం. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్య పరిష్కారం దిశగా ఆలోచిస్తుంది అనుకున్నాం. అది ఆలోచించకపోగా మళ్ళీ బయోమెట్రిక్ విధానం అని కెమెరాలు ఫిట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా పరిష్కారం చేయకుండా ఇది మాట్లాడటం అనేది సరి అయింది కాదు. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. అయినా అంగన్వాడీలు మంచిగా పనిచేసినప్పుడు తప్పులు చేయనప్పుడు సీసీ కెమెరాలు పెడితేంది, బయోమెట్రిక్లు పెడితేంది చెప్పుండ్రి. అంగన్వాడీలందరికీ సౌలతులు కల్పియాలి, జీతాలు పెంచాలి అని అడుగుడు మంచిదే గాని ఇట్లా లేనిపోని కోరికలు కోరుడేందో ఏమో పోండ్రి. మరిగా అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, మీరు అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు మంచిదే గాని ముందుగల్లా అసలుకు సౌలతులేం లేని అంగన్వాడీ కేంద్రాల్లో సౌలతులు పెంచుండ్రి. ఇప్పటికి సుతం పక్కా భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలు రాష్ట్రంలో మస్తున్నాయి కాబట్టి ముందుగలా వాటిని మంచిగా చేసే పని చెయ్యురని అంటున్నారు చిన్నపిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపించేటోళ్ళు. చూడాలే మరి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో. సర్కార్ దవాఖానలల్లా బ్రహ్మాండంగా సౌలతులున్నాయి. పేదబిక్క పబ్లిక్కు ఏ ఆపతి వచ్చినా రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు పోయినా ట్రీట్మెంట్ చేస్తారని లీడర్లు పెద్ద పెద్ద పొంకనలు కొడుతున్నారు కానీ మోక మీద మాత్రం కథ వేరే ఉన్నదుల్లా. అంటే ఇప్పుడు మళ్ళేమైందంటారా? మళ్ళేం జరిగిందో తెలియాలంటే మీరు ఈ వార్త చూడాల్సిందే. ఇగో ఈడ చంటి పిల్లని పక్కన పెట్టుకొని పండుకున్న షెల్లె గురించేనులా చెప్పుకునేది. ఈమె పేరు తాటి సృజన. ఈ షెల్లెకు పురిటి నొప్పులు రాగానే మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అర్ధమరాత్రి తీసుకొచ్చిర్రట. దావకానకు తాళమేసి ఉండుట్లా పాపం ఆమె వరండాలోనే ప్రసవించింది. మరిట్లా ఎందుకు అయ్యిందో అలా ఇంటోళ్ళు చెప్తున్నారు. ఇనుండ్రి. రాత్రి 12 గంటలకు మా భార్యకు పెయిన్స్ వస్తే హాస్పిటల్ తీసుకొచ్చినాము. హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ ఇలాంటి ఈ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది ఎవరు లేరు, దాన్ని తాళం వేసిర్రు. అక్కడ వరకు ఫోన్ చేసాము. ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే లోపల వాళ్ళు సిస్టర్స్ తాళం వేసుకొని లోపల వండుకుంటారు తిరుమని చెప్తే నేను అక్కడికి వెళ్ళినా ఇక్కడికి వెళ్ళినా ఇక్కడ 3 చుట్టూరుగా తిరుగుకుంటా పిలిచిన అయినా కానీ ఎవరు పలకలేరు. ఇన్నరా ఎన్నిసార్లు పిలిచినా ఎవ్వరు పలకలేదట. ఓ దిక్కు పురిటి నొప్పులు ఎక్కువ అయి ఆ తల్లి మస్తు తల్లడిల్లే వరకు ఇంటోళ్ళంతా మస్తు గాయ అయ్యిర్రట. ఇక ఆఖరుకు దావఖాన పక్క పొంటున్నోళ్ళు నర్సును తీసుకొద్దామని ఇంటికి పోతే ఆడ ఏం జరిగిందో ఈ అమ్మ చెప్తున్నది. ఇనుండ్రి. రానమ్మ రానంటే రానన్న కాలు మొక్తా, నీకు ఏ పరిస్థితి వచ్చినా కానీ నీకు ఏమన్నా దాంట్లో బిండు కన్నా కానీ నేను కట్టుకుంటా కానీ నువ్వైతే రామ్మ కాలు మొక్తా, నీ కాళ్ళు మక్కి నా పిల్లగాడు ఒకది ఇక్కడ నా పిల్ల ఒకది ఇక్కడ మేము చెట్టు కానీ బిడ్డలమైన రాత్రి ఎంత బతిమాలినా ఆ నర్సు అస్సలకే రానన్నదట. నేరేగింత అధ్వానం ఉంటదా అనుల్లా. రాత్రి డ్యూటీలో ఉండాల్సిన స్టాఫ్ నర్సు జయంతి సల్లగా ఇంట్లోనే నిద్రపోవుట్లా పాపం వీళ్ళింత గోసపడే పరిస్థితి మోపైంది. నార్మల్ డెలివరీ అయ్యింది, మీదికెంచి ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. కానీ
లేకుంటే ఎంత పర్షన్ కతుండు చెప్పుండ్రి. అయ్యా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సారు, మీ ఏలువడిలా దావకళ్ళలా పనిచేసేటోళ్ళు ఎంత నిర్లక్ష్యంగా మెదులుతున్నారో చూస్తున్నారా? మరి వాళ్ళు ఎవ్వలి అండ చూసుకొని డ్యూటీ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నారో తెలియదు కానీ జర ఇప్పటికైనా ఇట్లా నిర్లక్ష్యంగా పనిచేసే డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది మీద చర్యలు తీసుకోండి. లేకుంటే ఇసొంటోళ్ళని చూసి కడుమళ్ళు కూడా ఇట్లనే తయారవుతారు. కాబట్టి జర సర్కార్ దవాఖాన మీద శ్రద్ధ పెట్టుర్రి. పేద ప్రజలకు మంచి వైద్య సౌలతులు అందియుర్రి. లేకుంటే మీరే బద్నాం అవుతారు. కాబట్టి ఇప్పటికైనా చూసుకోండి. మరి ధనం ఉంటే దాసుకోవాలి, రోగం ఉంటే చెప్పుకోవాలి అంటారు పెద్దలు. అవు మరి ఏ చిన్న ఆపతి ఉన్నా చెప్పుకుంటేనే ఎవ్వరికైనా ఇంత సాయం చేయగలుగుతారు కాబట్టి అట్లా అంటారు. ఇక ఈ నడుమ చాలా మంది సంపాదన ఎక్కువ అయ్యిందంటే ఆస్తులు కొంటున్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కొంచెం ఎదిగేటోళ్ళు మాత్రం చిట్టీలు వేసుకుంటా పైసలు పొదుపు చేసుకుంటున్నారు. ఇగో అట్లా చేసేటోళ్ళ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. ఇగో ఈడ చేతులల్లా షిట్టీలు పట్టుకొని నిల్చున్నోళ్ళంతా షిట్టీల బాధితులేనుల్లా. అన్నమయ్య జిల్లా మదనపల్లెల చిట్టీల పేరు మీద మోసం చేసే వరకు చిట్టీలు వేసినోళ్ళంతా డిఎస్పీ ఆఫీసు ముంగట ఇట్లా ఆందోళన బాట పట్టిర్రు. అమ్మినేని వీధిలో ఉండే సుధాకర్ రెడ్డి అనేటైనా చిట్టీల పేరు మీద కోట్ల రూపాయలు దోషిండని బాధితులందరూ బాధపడుతున్నారు. చిట్టీలు వేసి మోసపోయిన మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిర్రు. మరి వాళ్ళ బాధ ఏందో జ్ఞాన చెప్తున్నాడు ఈనుండ్రి. విఎస్ఆర్ గ్రాంట్ సంస్థలు గత 25 సంవత్సరాలుగా నేను చీటీలు పాల్పంచుకుంటున్నానండి. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు డబ్బులు కట్టినా కూడా విఎస్ఆర్ గ్రాంట్ ఆఫీస్కే వెళ్ళి చీటీ పాడేవాళ్ళము. మాకు ఇంటికి డబ్బులు కృష్ణారెడ్డి సార్ తెచ్చిచ్చేవాళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడు ఏ ఇబ్బంది లేదండి. ఇప్పుడు మా చీటీ డబ్బులు కావాలని అడిగితే నాకు సంబంధం లేదని కృష్ణారెడ్డి సార్ ముందర పెట్టి సుధాకర్ రెడ్డి సార్ అంటున్నారు. మీ వల్ల ఏం చేసుకోబండి అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. దీనికి తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. సుధాకర్ రెడ్డి చిట్టీల డబ్బులు కోట్ల రూపాయలు జమ చేసుకొని మళ్ళా తిరిగి ఇయ్యకుండా మమ్మల్ని తిప్పించుకుంటున్నాడని అంటున్నారు. ఏండ్ల సంధి షిట్టీలు వేస్తున్నాం కదా అనే నమ్మికతోని లక్షలు షిట్టీలు కడితే ఇప్పుడు మీకు షిట్టీల పైసలు ఇయ్యం, ఏడ చెప్పుకుంటారో చెప్పుకోండ్రి, ఏం చేస్తారో చేసుకోండ్రి అన్నట్లు మాట్లాడుతున్నారట. ఇట్లా చాలా మంది లక్షల రూపాయల సంపాదన మొత్తం షిట్టీలు కట్టి ఇప్పుడు పైసలు తిరిగి రాక బాధపడే పరిస్థితి మోపైంది. మరిగా వీళ్ళే కాదు, వీళ్ళతోనట్టుగా ఇంకొంతమందితో కూడా షిట్టీలు వేయించిర్రట. నన్ను చూసి మా అల్లుడు మా కూతురు వేసినారు, ఎవరికి లేదు. ఇప్పుడు రోజుకు ఒకటి చెప్తారు. నాకు 5 లక్షల చిల్లర రావాలా, మా కూతురికి 5 లక్షల చిల్లర రావాలా, మా అల్లుడికి 4 లక్షల చిల్లర రావాలా. ఇన్నరా ఈమె మాటలు? ఆమె మోసపోయింది కాక ఆమె వల్ల బిడ్డ అల్లుడు కూడా మోసపోయే పరిస్థితి వచ్చింది. అది కూడా లక్షల రూపాయలు. ఇన్ని దినాలు కట్టబడి రూపాయి పొదుపు చేసుకుంటే ఇప్పుడు ఒక్కటే పారి ఉన్న పైసలన్నీ ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మరిక పబ్లిక్ ఇప్పటికైనా షిట్టీలు కట్టేటోళ్ళు జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర షిట్టీలు ఎత్తే పోలీసులైనా సర్కారైనా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి జర చూసుకొని మెదలుండ్రి. ఏమంటున్నాం? చిన్నకాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి ఏమనుకోకుండా మళ్ళొక పారి హెడ్లైన్స్ చూసిర్రి. నిండు మనసుతోనే నేనే కింద కూర్చున్నాను అన్నాడు బాటి సారు. ఇప్పటికైనా వడుస్తుందా మరి యాదాద్రి గుళ్ళ జరిగిన వివాదము? సమస్యలన్నీ తీరవాలని ధర్నా చేసిర్రు అంగన్వాడీ ఉద్యోగులు. సర్కారు ఇప్పటికైనా అద్భుతంగా మారుస్తుందా మరి అంగన్వాడీ కేంద్రాలు? సర్కార్ దవాఖానకైతే పట్టించుకోకుండా సిబ్బంది దవాఖాన ముంగటనే ప్రసవం అయింది. ఓ తల్లి, చిట్టీలు ఎంచుకొని ఇస్తలేరని పైసలు న్యాయం చేయాలని ధర్నాకు దిగిర్రు బాధితులు. బోటి కూర కొనేందుకు సీఎం దగ్గరికి పోతున్న గంగులు.
ఇక ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు మేము చెప్పినని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.